హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాస్ వ్యూ. ఈరోజు మనం దొరై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన లెజెండ్ శరవణన్, పాయల్ రాజ్పుట్, ఆండ్రియా నటించిన లీడర్ మూవీ గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా ఒక కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ జానర్లో వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉందనేది చూద్దాం రండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. స్టోరీ సింపుల్గా చెప్పాలంటే, తూతుకుడి హార్బర్లో ఇల్లీగల్గా కంటైనర్స్ ద్వారా డిస్పోజబుల్ మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది. దానిని పట్టుకోడానికి పోలీస్ ఆఫీసర్ అయిన ఆండ్రియా ట్రై చేస్తూ ఉంటుంది. ఇలాంటి సమయంలో ఈ కేసులోకి మెకానిక్ అయిన శక్తివేల్ ఎంటర్ అవుతాడు. అసలు శక్తివేల్ ఎవరు? అతను ఈ కేసుతో ఎలా కనెక్ట్ అయ్యాడు? శక్తివేల్ మరియు అతని కూతురి మధ్య ఉన్న సమస్య ఏమిటి అనేదే ఈ సినిమా యొక్క కోర్ స్టోరీ. కమింగ్ టు పర్ఫార్మెన్స్ అయితే, లెజెండ్ శరవణన్ తన గత మూవీతో పోలిస్తే ఈ మూవీలో లుక్, మేకప్, పర్ఫార్మెన్స్ మెరుగ్గా ఉంది. కానీ ఇంకా యాక్టింగ్లో ఇంప్రూవ్ అయ్యే స్కోప్ ఉంది. పాయల్ రాజ్పుట్ స్క్రీన్ టైం తక్కువైనా ఉన్నంతలో తన పాత్రను బాగా హ్యాండిల్ చేసింది. ఆండ్రియా జిర్మియా ఫస్ట్ హాఫ్లో మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది. తన క్యారెక్టర్ ఓకే అనిపిస్తుంది. సపోర్టింగ్ కాస్ట్ వాళ్ల పాత్రలకు తగినట్లుగా పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికొస్తే, సినిమా ప్రారంభం నుంచి కమర్షియల్ టోన్లో ముందుకు సాగుతుంది. ఇంటర్వెల్ వద్ద ఒక స్ట్రాంగ్ ట్విస్ట్ వస్తుంది. దాంతో స్టోరీ సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్ నెరేషన్లోకి మారుతుంది. డైరెక్టర్ దొరై సెంథిల్ కుమార్ కథ, క్యారెక్టర్స్ మరియు వాటి మధ్య ఉన్న కనెక్షన్ని బాగా డిజైన్ చేశారు. ఫస్ట్ హాఫ్ ఎంగేజింగ్, సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా అనిపిస్తుంది. అయినా కూడా ట్విస్ట్స్ అండ్ టర్న్స్ సినిమాని ఇన్వాల్వింగ్గా ఉంచుతాయి. మూవీ స్టార్టింగ్లో తేరి మూవీలాగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఆ ఉస్తాద్ మూవీకి బదులు ఈ స్టోరీతో మూవీ తీసుంటే ఇది ఓజీ కంటే బ్లాక్ బస్టర్ అయి ఉంటుంది. ఇక మ్యూజిక్ అండ్ బీజిఎం విషయానికొస్తే, సాంగ్స్ డీసెంట్గా ఉన్నాయి, కొన్ని బావున్నాయి. బీజిఎం సినిమాకు మంచి ఎలివేషన్ ఇస్తుంది. టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికొస్తే, వీఎఫ్ఎక్స్ బాగున్నాయి, బడ్జెట్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ప్రొడక్షన్ డిజైన్ కూడా రిచ్గా, క్వాలిటీగా ఉంది. ఓవరాల్ అనాలిసిస్ చూస్తే కమర్షియల్ ఎలిమెంట్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్ స్ట్రాంగ్, సెకండ్ హాఫ్ కొంచెం డ్రాప్ అయినా ట్విస్ట్స్ వల్ల ఎంగేజ్ చేస్తుంది. ఫైనల్గా చెప్పాలంటే, కమర్షియల్ యాక్షన్ మూవీ లవర్స్కి ఓకే, ఒకసారి థియేటర్లో చూడొచ్చు. మొత్తం మీద ఇదొక యావరేజ్ కమర్షియల్ ఎంటర్టైనర్. ఇంతే ఫ్రెండ్స్, మరో మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.